వెల్కమ్ బ్యాక్ టు మెగా షో విత్ చిరంజీవి. చిరంజీవి గారు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరే మనం మిగతా విషయాలు చర్చించే ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు యాత్ర చేపట్టబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులు ఫండంగా పెట్టేనా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించి జాతీయ ప్రాజెక్టు గుర్తించే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఈ సమయంలో మీరు దాని మీద యాత్ర తీసుకోవడం గల కారణాలు ఏంటంటే R&R ప్యాకేజీ గురించా లేకపోతే ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలని ఏంటి మీకు ఉద్దేశం ఏంటి? అంటే ఒక అన్ని అనుమతులు ఉన్న ఒక ప్రాజెక్టు పోలవరం. అండ్ ఈ పోలవరం ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు కాదు. అండ్ ఇది జాతీయ హోదాకి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇది. ఏ రకంగా చూసుకున్నా సరే ఈ ప్రాజెక్టు పట్ల వాళ్ళు ఉన్న ప్రభుత్వం ఉన్నటువంటి ఉదాసీనత కానివ్వండి, వాళ్ళ యొక్క నత్తనడకన వెళుతున్న విధానం కానివ్వండి, ఇది దీనికి కేటాయిస్తున్న బడ్జెట్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇది పూర్తి కానీ ఇది వీలైతే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేద్దాం అనే ఒక అన్న విధానంలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అండ్ దీన్ని పోస్ట్పోన్ చేయడానికో లేకపోతే ఇది మరీ ఇది అంత త్వరితగతిన పూర్తవకుండా ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా అవలంబిస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే డిజైన్ చేంజ్ చేయాలని కానీ లేకపోతే స్పిల్ వేని మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలని కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక వీళ్ళు ఏమి చేయాలనిపిస్తుంది. జలయజ్ఞం అని ప్రారంభించినప్పుడు అందులో ప్రాధాన్యత ప్రకారం చూసుకోవాల్సి వస్తే దశాబ్దాల తరబడి వెయిటింగ్లో ఉన్నది రావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్న ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. రైట్ ఫ్రమ్ చెప్పండి 40 పోలవరం గురించి మీరు బాగా స్టడీ చేశారు కాబట్టి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను నేను. ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఆవు బొమ్మ వేయమంటే ఫస్ట్ తోక గీసి ఆ తర్వాత బాడీ ఫేస్ కోసం ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హెడ్ వర్క్స్ అనేది చేయకుండా ఆ తర్వాత ఈ లైనింగ్ కాలువలు లైనింగ్లు అనేవి చూస్తుంటే కనుక ఎంత త్వరితగతిన దీన్ని మనం డబ్బులు చేసి నిధులు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎంత కిక్ బ్యాక్స్ తీసుకుందాము అనేది ఎక్కడో ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు అది జరుగుతుందని తెలుస్తుందండి. అది తెలుస్తుంది. అది 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 ఎక్కడో అందరూ అంటుంటే అది కాదు అని కొట్టిపడలేని పరిస్థితి. లేకపోతే ఈ విధానం ఏంటిది? ఓకే, మనకి ఏలేశ్వరం నుంచి కిషోర్ లైన్ లో ఉన్నారు. కిషోర్ చెప్పండి, చిరంజీవి గారిని అడగండి, మీరు ఏం అడగదలుచుకున్నారు? చిరంజీవి గారు నమస్తే అండి. నమస్కారం కిషోర్ గారు. నేను మీ అమ్మాయినండి. సినీ రంగంలో మీరు ఎదగలేదండి, మెగాస్టార్ గా చాలా ఎదిగారు. అలాగే రాజకీయాల్లో కూడా అంత ఎదగాలని పేదల కష్టాలు పోవాలని కోరుకుంటున్నానండి. కానీ ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎలా రాజకీయాల్లో నెగ్గికి రావాలనేది కొంచెం రైట్ మీరు చెప్పింది. అంటే ఏంటి మీకేంటి అనుమానం? చిరంజీవి గారికి అంత చొరవగా రాజకీయాల్లో చొచ్చుకుపోయే మనస్తత్వం లేదనా లేకపోతే అంత గుండె ధైర్యం లేదని ఏంటి మీరు ఏమి అనదలుచుకున్నారు? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆ సినీ రంగంలో ఎదిగినంతగా ఉంటుందా? అంటే అక్కడ నటించినంతగా ఇక్కడ నటించట్లేదనే? నటించడం కాదు సార్, రాజకీయాల్లో. ఓకే, మీ ప్రశ్న అర్థమైందిలేండి, చిరంజీవి గారికి అర్థమైంది. స్టైల్ మార్చాల్సిన అవసరం ఉంది అనేది. సో అక్కడ ఫేస్ టర్నింగ్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తున్నట్టుంది ఆయనకి. అక్కడ వెళుతున్నంత ఇదిగాను నల్లేరు మీద బండిలాగా మన ఇది సాగుతున్నట్టే ఇక్కడ సాగదు. ఇవన్నీ కూడాను బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, ఇవన్నీ కూడా ముళ్ళ బాట. ఈ బాటలో ముందుకు వెళ్ళడం కష్టమని వారు కన్సర్న్ తోటి అన్నమాట వాస్తవం. చూడండి, ఎంత కష్టమైనా సరే అది ప్రజల కోసం అని వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఫ్యూచర్ ఇవ్వడానికి నా వంతు సహాయంగా అనుకున్నప్పుడు ఏ కష్టమైనా సరే ఇష్టంగానే మారుతుంది. ఇష్టమైనప్పుడు ముళ్ళు కూడా పువ్వులాగే తీసుకోవడం అనేది సహజం. రోడ్డు మీద నేను చేస్తుంటే కనుక వాళ్ళు కోడిగుడ్లు వేసి నాకు అప్పట్లో మీద కొట్టారంటే అకారణంగా నాకు అర్థం కాదుంటే నిజంగా చెప్పిన షాక్ తినాలి. బట్ అనుకున్నాను ఇది రాజకీయంలో అనేది ఇవన్నీ సహజం. కానీ చూసుకుందాం, ఎవరు ఏ గిట్టిన వాళ్ళు ఎవరికి మనం అడ్డంగా ఉన్నామో అనుకున్నారో అలాంటి వాళ్ళు ఈ సన్మానాలు చేస్తున్నారు. ఈ సన్మానాలు కూడా అనుకున్నాను. ఆ రకంగా మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి నన్ను ఆ విధంగా చూడడం మీ అందరికీ ఇష్టం లేకపోవచ్చు, బాధ కలిగించవచ్చు. బట్ ప్రజల బాధలు తీర్చడానికి ఈ బాధే కాదు, ఇవన్నీ శిరసా వహిస్తాను. థ్యాంక్ యూ. నెల్లూరు నుంచి సురేష్ లైన్, నెల్లూరు నుంచి నరసింహారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నరసింహారెడ్డి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో సూటిగా అడగండి చిరంజీవి గారిని. చిరంజీవి గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు సామాజిక తెలంగాణ సామాజిక న్యాయ నినాదంతో పార్టీని స్థాపించినప్పుడు
ఎంతో మంది వివిధ పార్టీలు ఇచ్చినటువంటి తెలంగాణ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ముందుకొచ్చి ప్రజారాజ్యం చేయడం జరిగిందండి. అయ్యా సరే, పార్టీ ఎన్నికల ఫలితాలు మనందరినీ నిరాశపరిచినప్పటికీ కూడా మీ యొక్క నాయకత్వంలో ప్రజల మధ్య ఉండి పోరాటం చేయాలని, పార్టీని పటిష్టపరచాలని చెప్పి అందరం భావించాం అప్పుడు తెలంగాణ ఉన్నటువంటి అందరం కూడా. రైట్. కానీ మీరు సరే 5 దశాబ్దాలకు పైగా అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకుంటూనే ఉన్నాయి. మరి అదే కోలుకి మీరు కూడా ఏరారు. సరే, ఇప్పటికొకటి ఏంటంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తడిబట్టతోటి తెలంగాణ పేరు గొంతుకు వస్తా ఉన్నాయి, డబుల్ స్టాండ్ తోటి. కాకుండా మీరు ఈ విషయంలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరు తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచారు. మీరు చాలా ఇది దుర్మార్గం అండి, ఇది మీరు చేసినటువంటి పని. ఇది మీకు అనిపించిన సహజం. అంటే మీరు అందరికంటే స్పష్టంగా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం అని చెప్పని మీరు ఎంతో స్పష్టంగా చెప్పారు. తెలంగాణ మా నినాదం కాదు, విధానం అని చెప్పేది అన్ని సినిమా డైలాగుల కింద ఈ రోజు ఇవన్నీ జమగట్టడం జరిగింది. సో నరసింహారెడ్డి గారు, మీరు అనేది ఏంటంటే సామాజిక తెలంగాణ తెస్తానని చెప్పిన చిరంజీవి గారు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా వెళ్ళిపోయారనేది మీ సూటి ప్రశ్న. మీ ప్రశ్న బట్టి అర్థమైంది అది. సో మీరు నట్టేట ముంచారు తెలంగాణ ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అనేది నరసింహారెడ్డి గారి ప్రశ్న. రైట్. సో ఆ నమ్మకానికి నిజంగా నేను అది ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఈ యొక్క వెనుకబాటుతనం అని చెప్పేసి ఆ మాటని పదే పదే వాడుతూ వాళ్ళు దాన్ని ఒక ఆలంబనగా చేసుకుని పబ్బం గడుపుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప నిజంగా అది వెనుకబడిన ప్రాంతం అంటే మిగతా ప్రాంతాలు కూడా వెనుకబడినవి అంతో ఇంతో ఉన్నాయండి. దీన్ని అదే ప్రధానంగా చూపిస్తూ వచ్చారు. ఇది వెనుకబడింది కాదు, వీళ్ళని వెనక్కి నెట్టివేయబడ్డది. ఎవరండి నెట్టివేయబడింది? మేముగా ప్రజలు వెనక్కి నెట్టారు, మేము అభివృద్ధికి రామని అనరు. ఎవరు చేశారు? రాజకీయ నాయకులు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రతిసారి తెలంగాణ ప్రజల యొక్క మంచితనాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు దాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు పబ్బం గడుపుకోవడం చేసిన ప్రయత్నం మీరు గత చరిత్ర చూస్తే కూడా అదే జరుగుతూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళకి రాజకీయ నిరుద్యోగులు అయిపోతామేమన్న భయం వచ్చినప్పుడు ఈ యొక్క తెలంగాణ వాదాన్ని తీసుకురావడం జరిగింది మన చెన్నారెడ్డి గారి విషయంలో. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రశ్న దాదాపు ఎదురవుతుంది తెలంగాణ ప్రాంతాల్లో. అయితే అసలు ఒక విషయం సూటిగా చెప్పండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించడానికి గల బలమైన కారణం ఏంటి? మీరు ఎందుకు వ్యతిరేకించారు? సూటిగా చెప్పండి. ఒక్కడు మీరు సూటిగా మాట్లాడాలి. ఎందుకంటే నేను సమైక్యవాదం కలిసి ఉందాం అంటే అది వ్యతిరేకమని మీరు అట్లా మీరు తర్జుమా చేయకూడదు. ఎందుకు మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు అని మీరు అడుగుంటే కనుక అది సబబుగా అనిపిస్తుంది. సో నేను అంటాను సమైక్యవాదం కలిసి ఉందాం, ఇట్లాగే ఉందాం. ఇలా ఉంటే గనక ఎక్కడైతే కనుక బలహీనతలు ఉన్నాయో బలం ఉన్న చోట నుంచి ఆ బలహీనతలు మనం పాలదోలటానికి మనం ఒకరు చేయూత ఇచ్చుకుందాం, సహాయం చేసుకుందాం, ఆ రకంగా ఒకటి అవుదాం. అలా కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది తప్ప విడిపోతే కనుక ఈ మాత్రం అభివృద్ధి కూడా జరగదు. అందుకని ఈ రాజకీయ నాయకులు మీ వాదన మీరు చెప్పే కారణం నిజంగా సరైనది, బలమైందని అనుకుంటే ఓకే, మీ సైడ్ నుంచి చూస్తే అది మీకు సరైనది, బలమైందిగా అనిపించవచ్చు. కానీ మీ పార్టీలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీ నుంచి రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు కూడా మీ ఆశయాలకి ఆకర్షితులై వచ్చి చేరారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ నాయకుల్ని, ఈ కార్యకర్తల్ని మీ వాదనతో, మీరు చెప్తున్న ఈ కారణంతో ఎందుకు వాళ్ళని సమాధానపరిచి మీతో ఉంచుకోలేకపోయారు? ఎందుకంటే ఇది ఎమోషనల్గా బాగా ప్రేరేపించి అలా ఆ రకమైనటువంటి వాతావరణాన్ని ప్రివేల్ చేస్తున్నారు. వాళ్ళ వాగ్దాటితోటి లేనివి కల్పించి అసత్యాల్ని సత్యంగా చూపించి ఏమో అని వాళ్ళు ప్రలోభపడి వాళ్ళు కూడా ఒక ఎమోషన్కి గురైనటువంటి సందర్భం ఇది గతంలో కంటే ఆ ఉద్రిక్తత అలాగే వచ్చింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో వాళ్ళకి సత్యాసత్యాలు తెలిసినా సరే ప్రజలు ఆ యొక్క డెలికేటెడ్ వల్నరబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్తబ్దత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు నన్ను వ్యతిరేకించి వెళ్ళలేదు, స్తబ్దతగా ఉండి కొన్నాళ్ళ పాటు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. అది